ధ్యాన సంయుక్తం ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రకృతిం ఉజ్వల భవితవ్యం సంచార సందోహం పూర్ణాయుష్షు ఫలప్రదం సకల జీవ హృదయోదయం యోగ్యతా సుప్రభాతం వందే వేద పారాయణం ఆదిదేవ నమస్తుభ్యం నమో సూర్యదేవాయ నమః. అమ్మ కనకదుర్గమ్మ ఆశీస్సులతో పవిత్రమైన ఆశయాలతో నాటి మిత్రుల మంచి ఆలోచన ఫలితమై ఉద్భవించిన గ్రూపే నేటి మన సన్ రైజ్ వాకర్స్ క్లబ్. శ్రీ కనకదుర్గానగర్ వాకర్స్ క్లబ్ పేరుతో ప్రారంభమై అంచెలంచెలుగా నేటి సన్ రైజ్ వాకర్స్ క్లబ్గా ఎదిగిన తీరు మన అందరికీ ఎంతో గర్వకారణం. ఈ సందర్భంగా గౌరవ చార్టర్ సభ్యులలో ముఖ్యులైన శ్రీ అల్లాడి సత్యనారాయణ గారు, శ్రీ కొల్లు రాజమోహన్ గారు, శ్రీ వాసన వెంకటేశ్వరరావు గారు, శ్రీ చింతల లక్ష్మీనారాయణ గారు తదితర సభ్యులకు మన సభ్యులందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేద్దాం. ఆరోగ్య శ్రేయస్సుకై ప్రారంభించిన మన క్లబ్ సభ్యుల మధ్య చక్కటి అనుబంధం, ఆత్మీయత, అనురాగం, ఆప్యాయత, అభిమానం, ఆదర్శం ఇవన్నీ కలగలిసిన మేలిమి మైత్రీ బంధమే మన సన్ రైజ్ వాకర్స్. అమ్మ కనకదుర్గమ్మ సాక్షిగా విజయవాడ నడిబొడ్డున శ్రీ కనకదుర్గానగర్ కాలనీ పార్కునందు ప్రతిరోజు వేకువజామున సూర్యోదయానికి ముందే పచ్చని మొక్కల మధ్య చల్లని ఆహ్లాదకరమైన వాతావరణంలో యోగాసనాలు, వాకింగ్, జాగింగ్ మరియు ఓపెన్ జిమ్లో సైక్లింగ్, స్ట్రెచ్చింగ్ వంటి వైవిధ్యభరితమైన ఎన్నో ఎక్సర్సైజులతో సూర్యోదయం వరకు ఎంతో మేలైన ఆరోగ్యాన్ని సొంతం చేసుకుంటూ ఒకే తాటిపై ఒకే మాటగా అన్నట్లు మన సన్ రైజ్ వాకర్స్ సభ్యులు నడిచే తీరు ఎందరికో స్ఫూర్తిదాయకం. ఈ సందర్భంగా ఇంతటి అద్భుతమైన రీతిలో పార్కుని తీర్చిదిద్దుతున్న కనకదుర్గానగర్ కాలనీ పాలకవర్గం వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మన క్లబ్ సభ్యులలో ఉన్న సృజనాత్మకత, సేవాభావం, సత్ప్రవర్తనల సంఘటిత సాంగత్య సమ్మేళనామిలితమే మన సన్ రైజ్ వాకర్స్ క్లబ్. అంతేకాక మన క్రమశిక్షణ నడవడికను గమనించి ఎందరో ప్రముఖులు, సాటి వాకర్స్ క్లబ్స్ పెద్దలు మరియు ఇంటర్నేషనల్ వాకర్స్ క్లబ్ ముఖ్య నాయకులు మనకు ప్రశంసలందించిన తీరు మన కృషికి నిర్వచనం. వివాదరహితంగా, క్రమశిక్షణకు మారుపేరుగా, ఐక్యతాభావంతో ఉన్నత మనస్కులుగా ఒకరినొకరు గౌరవించుకుంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేయటం ఒక విశేషం. ముఖ్యంగా పేద విద్యార్థుల స్కాలర్షిప్లకు ఆర్థిక సాయం వంటి చేయూతనిస్తూ వారి జీవితాలలో వెలుగులు నింపేందుకు మన వంతు కర్తవ్యంగా స్పందించటమే మన ఈ దాతృత్వానికి నిదర్శనం. ఈ సందర్భంగా మన క్లబ్ పెద్దలు, సమన్వయకర్తలు, గౌరవాధ్యక్షులు శ్రీ మిరియాల వెంకటేశ్వరరావు గారికి, శ్రీ రామశెట్టి కొండలరావు గారికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం. అంతేగాక వివిధ రకాలుగా సహకారం అందించిన మన సభ్యులకు, మిత్రులకు మరియు నాయకులకు ఎంతో రుణపడి ఉంటాం. ఈ సందర్భంగా మన క్లబ్ ప్రత్యేకతలలో భాగమైన వారం వారం బ్రేక్ఫాస్ట్ విధానం గురించి చెప్పుకోక తప్పదు. ప్రతి ఆదివారం సభ్యులందరూ ఒకే చోట కలిసి బ్రేక్ఫాస్ట్తో ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేయాలనే ధ్యేయంతో మన సీనియర్ పాస్ట్ ప్రెసిడెంట్ 2024-25 నాటి అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ సోదాబత్తుల సత్యనారాయణ గారు ఈ బ్రేక్ఫాస్ట్ విధానాన్ని తీర్చిదిద్దిన తీరు మహాద్భుతం. ఎంతో ఓర్పు, నేర్పు, సహనంతో వారి హయాంలో మన గౌరవ సభ్యుల సహకారంతో అందరూ మమేకమయ్యేలా అల్పాహార విందు కార్యక్రమాన్ని ఆచరణలో జయప్రదం చేసి సభ్యుల హృదయాలలో నిలిచారు. అంతేకాక భగవంతుడు తనకిచ్చిన మధురమైన గాత్రంతో సభ్యులందరినీ ఉత్సాహపరుస్తూ విశ్రాంతి సమయంలో ఘంటసాల వారి పాటలతో అలరిస్తూ సభ్యులందరిచే కరతాళ ధ్వనులు అందుకున్నటే కాక
ఘంటసాల గారు అని పిలిపించుకునే అదృష్టం సైతం వారు దక్కించుకోవడం ఒక విశేషం. అంతేకాక తనదైన శైలిలో యాన్యువల్ ఫంక్షన్ జరిపి సభ్యులందరూ ఫ్యామిలీలతో హాజరయ్యే విధంగా ఆటపాటలతో విందు భోజనాలతో విజయవంతంగా జరిపిన తీరు మరువలేనిది. వారి తదనంతరం 2025-26 సంవత్సరానికి గాను అధ్యక్షులుగా అతి పిన్న వయసులోనే బాధ్యతలు స్వీకరించిన గౌరవనీయులు శ్రీ గల్లా కృష్ణ గారు అతని కంటే ఘనుడు అన్న చందాన వినూత్న రీతికి శ్రీకారం చుట్టి నడిపిన తీరు నభూతో న భవిష్యతి. అంతేకాక బ్రేక్ఫాస్ట్ విధానంలో ఎక్కడా రాజీ పడకుండా, క్లబ్ మూలధనం ఖర్చు చేయకుండా సుమారు 98% సభ్యులచే హోస్టింగ్ చేయించి ఔరా అన్న రీతిలో జరిపిన తీరు ఎంతో స్ఫూర్తిదాయకం. వ్యవస్థపై ఆర్థిక భారం పడకుండా ముందు చూపుతో వ్యవహరించిన తీరు ఆచరణాత్మకం. వినయ విచక్షణలతో ప్రతికూల పరిస్థితుల్లోనూ తన సహజత్వానికి భిన్నంగా వ్యవహరిస్తూ అందరినీ సమైక్య భావంతో ముందుకు నడిపించిన తీరు వారి విజయానికి ప్రతీక. ఒక్క మాటలో చెప్పాలంటే స్కాలర్షిప్స్ వంటి వినూత్న ఒరవడికి శ్రీకారం చుట్టి విద్యార్థులకు అందించిన తీరు ప్రశంసనీయం. అనివార్య కారణాల వల్ల మన వాకర్స్ క్లబ్ పేరు మార్చవలసి రావడంతో పెద్దల సూచనల మేర నేడు మన అందరికీ ఇష్టమైన సన్ రైజ్ వాకర్స్ క్లబ్గా రిజిస్టర్ కూడా చేయించి మార్పించిన ఘనత వీరికే చెందుతుంది. ముఖ్యంగా వీరి ఆధ్వర్యంలో కార్తీక మాసం అనంతరం జరిగిన యాన్యువల్ ఫంక్షన్లో అందరూ కుటుంబ సభ్యులతో ఆటపాటలతో విందు భోజనాలతో అత్యంత వైభవోపేతంగా పాల్గొని జయప్రదం చేసిన విధానం మధురానుభూతిని కలిగించింది. అంతేకాక ప్రతి సభ్యునికి ఉచితంగా వైట్ టీషర్ట్స్ ఇచ్చి అందరితో కలిసి అద్భుతమైన ఏవీని రూపొందింపజేయటం వారి కలల సాకారానికి నిలువెత్తు నిదర్శనం. అధ్యక్ష స్థానానికే నిలువెత్తు సాక్ష్యంగా ఇంతటి సక్సెస్ఫుల్ స్వీట్ మెమరీస్ ఇయర్ మనకు ఇచ్చిన కృష్ణ గారికి, వారికి సహకరించిన శ్రేయోభిలాషులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సందర్భంగా ఇద్దరు ముఖ్యుల గురించి చెప్పుకోవలసిందే. వారే మన క్లబ్ సెక్రటరీ గౌరవనీయులు శ్రీ పంచకర్ల మంగయ్య గారు మరియు క్లబ్ ట్రెజరర్ గౌరవనీయులు శ్రీ పడవల వెంకటకృష్ణారావు గారు. గత అధ్యక్షులకు వీరు సహకరించిన తీరు, క్లబ్కు చేసిన సేవలు ఎంతని చెప్పగలం. సుదీర్ఘకాలం వీరు అందిస్తున్న సేవలు మరువలేనివి. ఏమిచ్చి వీరి రుణం తీర్చుకోగలం. జరిగిన కాలం మధుర స్మృతులను తలుచుకుంటూ జరగబోయే కాలంలో అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కొండా శ్రీనివాస్ గారికి, వారి పాలక వర్గానికి మన వంతు సహకరిస్తూ ఒకరినొకరు గౌరవించుకుంటూ ఫర్ ద స్పిరిట్ ఆఫ్ యూనిటీ అన్నట్లుగా సాగుదాం. ఇదే మన సన్ రైజ్ వాకర్స్ నినాదం. సర్వే జన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం అండి. మన సన్ రైజ్ వాకర్స్ క్లబ్ పేరే ఎంతో అద్భుతంగా మనం సూర్య భగవానుడిని తలుచుకుంటూ ఈ పేరు నిర్ణయించుకోవడం జరిగింది. చాలా సంతోషం. అట్లాగే మనం ఈ క్లబ్లో ముఖ్యంగా ఈ సంవత్సరం చేసినటువంటి కార్యక్రమాలు చాలా ఆనందదాయకం. మన మిత్రులు ఇంతకుముందు చెప్పారు, పిల్లలకి స్కాలర్షిప్లు, అట్లాగే హెల్త్ క్యాంపులు ఇవన్నీ చెప్పారు. ఈ రకంగా మనం అందరం కలిసి ప్రతిరోజు వ్యాయామం చేసుకుంటూ, వాకింగ్ చేసుకుంటూ, చక్కగా మంచి కబుర్లు చెప్పుకుంటూ మనం మిత్రులాగా అందరం తయారవడం చాలా సంతోషం. ఈ సందర్భంగా మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ నందనవనముగా ఈ లోకమునే సృష్టించిన ఓ వనమాలి, మరచితివో
మానవ జాతిని దయమాలి. భలే భలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు, అదే ఆనందం, అదే అనుబంధం, ప్రభు మాకేలయ్యవు. భలే భలే అందాలు సృష్టించావు. కర్నూలు ఎక్కడా, కాకినాడెక్కడా, ఏలూరు సాలూరు ఎక్కడా, వరంగల్లు ఎక్కడా, వాడవాడల నుంచి వచ్చి చేరాము ఇక్కడ. లక్క బంగారములా కలిసిపోయామురా బ్రదరు. భలే భలే మంచి రోజులులే, మళ్ళీ మళ్ళీ ఇక రావులే. భలే భలే మంచి రోజులులే, మళ్ళీ మళ్ళీ ఇక రావులే. స్టూడెంట్స్ అయితే సౌఖ్యములే, చీకు చింత ఉండదులే. స్టూడెంట్స్ అయితే సౌఖ్యములే, చీకు చింత ఉండదులే. ఓ ఎబ్బో ఓ ఎబ్బో, కుర్రదాని కొంట వయసు కోత వేసి పిలిచింది. అయ్యబ్బో, చెయ్యి పట్టుకుందామంటే జింకలాగా బెదిరింది. జిల్లాయిలే 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 జిల్లాయి జిల్లాయిలే జిల్లాయిలే. నమస్కారం అండి. మన సన్ రైజర్స్ వాకర్స్ క్లబ్ అని మన కనకదుర్గ కాలనీలో గడిచిన 3 సంవత్సరాల నుంచి ఉందండి. పార్క్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి ఇందులో మన రామర్పాడు వాస్తవ్యులు, ప్రసాదంపాడు వాస్తవ్యులు, కరెన్సీ నగర్ వాస్తవ్యులు, రామచంద్ర నగర్ వాస్తవ్యులు, మురళీనగర్ వాస్తవ్యులు, ఈ చుట్టుపక్కల అందరూ 2-3 కిలోమీటర్ల నుంచి వచ్చి సుమారు ఒక 200 మంది ఇక్కడ వాకింగ్ చేయటం, ఎక్సర్సైజ్ చేయటం అన్నీ చేస్తూ ఉంటారు. రైట్. సన్ రైజ్ వాకర్స్ క్లబ్ సభ్యులందరికీ శుభోదయం. మన ఈ సన్ రైజ్ వాకర్స్ క్లబ్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఈ కరోనా టైంలో ఇక్కడ కలవటం, అందరూ గ్రూపుగా ఏర్పడతాం. ముందు 50 మందితో వాళ్ళ దగ్గర 140 మంది గ్రూపు ఏర్పడి చక్కని ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇప్పుడు మంచి మంచి టీషర్ట్లు, దానికి డ్రెస్ కోడ్ ఇవ్వడం చాలా సంతోషదాయకం. లాస్ట్ 3-4 మంత్స్ నుంచి కూడా చక్కని కార్యక్రమాలు ఈ మన హెల్త్ గురించి, మెయిన్ హెల్త్ ప్లస్ పిల్లలండి. ఎవరైతే చదువులు ఉన్నారో వాళ్ళకి కనుక మనం తీసుకుని పిల్లలు ఎవరికైతే మనం ఫస్ట్ క్లాస్ వస్తున్నాయి ఇస్తున్నామంటే చాలా గ్రేట్ అండి అది. ఆ కార్యక్రమాలు ఇంకా ముందు ఎవరు వచ్చినా సరే అట్లా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. అందరికీ శుభోదయం. సన్ రైజ్ వాకర్స్ క్లబ్ తరఫున ఈరోజు ఈ కార్యక్రమానికి గల్లా కృష్ణ గారి ఆధ్వర్యాన మరి ఈ సంవత్సరం అంతా కూడా నడక అందరికీ ఆరోగ్యం అనే ఒక కాన్సెప్ట్ని వాకర్స్ క్లబ్బు, మరి వాకర్స్ ఇంటర్నేషనల్లోనే ఒక ప్రత్యేకతను తీసుకొచ్చిన గల్లా కృష్ణ గారు, అట్లాగే మంగయ్య గారు, మన కృష్ణారావు గారు ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్గా, అట్లాగే లాస్ట్ ఇయర్ సత్యనారాయణ గారు అధ్యక్షతన, చింతా లక్ష్మణ్ గారి అధ్యక్షతన అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మరి వాకర్స్ అంటే నడక ఆరోగ్యం అనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం, వాకర్స్ ఇంటర్నేషనల్లో మరి ఒక ప్రత్యేకత తీసుకొచ్చే విధంగా మరి దాన్ని సన్ రైజ్ వాకర్స్ క్లబ్ అని మరి పెట్టడం, మరి సూర్యబింబం ఎంత వెలుగునిస్తుందో మన సన్ రైజ్ వాకర్సు అంత ఆరోగ్యాన్ని అందరూ కూడా పెంపొందించాలని కోరుకుంటూ మీ అందరికీ మరి గల్లా కృష్ణ గారి ఆధ్వర్యాన మరి ఇంత బ్రహ్మాండంగా నిర్వహించిన మా శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమానికి అంతకి మరి రూపకల్పన చేయడంతో అతుకు శ్రీనివాసరావు ప్రత్యేకంగా వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ సార్ అందరికీ నమస్కారం అండి. మనది అసలు కనకదుర్గ పార్క్ అసోసియేషన్గా ఉండేది. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల దాన్ని సన్ రైజ్ వాకర్స్ క్లబ్గా మార్చడం జరిగింది. పెద్దలందరూ ఆలోచించి ఆ నేమ్ కూడా చాలా బాగుంది. ఈ ఉదయం వచ్చి మన అందరం హాయిగా ఎంజాయ్ చేస్తూ నడుచుకుంటూ జోక్స్ చేసుకుంటూ మనకు జిమ్ కూడా చేసుకుంటూ ప్రాణాయామం చేసుకుంటూ ఇప్పుడు ఘంటసాల గారు చెప్పినట్టుగా కాసేపు 2-3 పాటలు పాడుకుని లాస్ట్లో ఎంజాయ్ చేస్తూ మంచి మనసుతో హ్యాపీగా ఇంటికి వెళ్తున్నాం వెళ్ళేటప్పుడు. దీనివల్ల రిలేషన్షిప్స్ బంధాలు బాగా పెరుగుతాయి.
కాకపోతే ఏంటంటే ఏ అసోసియేషన్స్ కన్నా 4 పాయింట్స్ మీద బేస్ అవుతుంది. అది నాన్ రిలీజియస్, నాన్ స్టాటస్, నాన్ క్యాస్ట్ అండ్ నాన్ పాలిటిక్స్. ఈ 4 మనకు అక్కర్లా. మనకు కూడా అన్నిటిలో మనం పార్టిసిపేట్ చేయగలిగి ఇంటర్నేషనల్ వాకర్స్ అసోసియేషన్లో కూడా మంచి నేమ్ తెచ్చుకుని మొన్న కూడా మన క్లబ్కి కూడా ఈ షార్ట్ స్పాన్లో మన గల్లా కృష్ణ గారి ఆధ్వర్యంలో ఒక రికగ్నిషన్ సంపాదించాడు. అది చాలా గ్రేట్. ఆ రికగ్నిషన్ మన క్లబ్కి వచ్చిందంటే చాలా గ్రేట్. చెప్పలు కూడా ఉన్నాయా సార్? ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం అండి. అసలు మొదటగా ఈ పార్కులో ఒక ఐడియా అంటే రాజమోహన్ రావు గారు, ఇక్కడ మన మధ్యలో సత్యనారాయణ గారు లేరండి, ఎస్ఐ గారు ఇప్పుడు హైదరాబాద్లో ఉంటారండి. వీళ్ళిద్దరూ ప్రోద్బలంతో ఫస్ట్ స్టార్ట్ మన భోజనాలు పెట్టుకుందాము, మీరు కొంచెం కుర్రోడు కదా తిరిగితే కొంచెం ఎన్ని ఇది వద్దని అనే ఒక ప్రోద్బలంతో వీళ్ళు చెప్పడం వల్ల దానికి మన వెంకటేశ్వరరావు గారు, మన శ్రీనివాస్ గారు, మన జగదీష్ గారు, అట్లా పెద్దలు ఇప్పుడు మన దీనికి మెయిన్ ఏంటంటే కొండరావు గారు, తర్వాత మన మిర్యాల వెంకటేశ్వరరావు గారు, వీళ్ళందరూ సహకారంతో ఈ గ్రూప్ని మనం స్టార్ట్ చేసుకుని ఫస్ట్ వనభోజనాలకు వెళ్ళామండి. దీన్ని కొంచెం పెద్దగా అందరూ, తర్వాత మన సత్యనారాయణ గారు, తర్వాత మన గల్లా కృష్ణ గారు దీన్ని పెద్ద చేసి దీన్ని డెవలప్ చేసి అందరూ మన వాకర్స్ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఈ డైలీ వచ్చి ఈ ఆరోగ్యాన్ని కాపాడుకుంటానికి ప్రధానమైన మార్గం అనేది ఈరోజు మనకి ఏర్పడటం, ఇంతమందిని చూసి చాలా సంతోషంగా వెళ్తాం అనేది చాలా అందరికీ నమస్కారం అండి. మన సన్ రైజ్ వాకర్స్ క్లబ్ ఏర్పడిన తర్వాత నేను ఈ క్లబ్లో ఒక భాగస్థుడి ఒక మెంబర్గా ఉన్నందుకు నాకు చాలా సంతోషకరం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొక ధన్యవాదాలు తెలుస్తూ అందరికీ నమస్కారం. సన్ రైజ్ వాకర్స్ క్లబ్ అనేది ఆవిర్భవించిన తర్వాత మన సంబంధించినటువంటి యూనిటీ కానీ ఐక్యత కానీ ఎంత స్ట్రాంగ్గా ఉన్నదో మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున ఈ కార్యక్రమానికి సంబంధించి చిన్న మెసేజ్ పెడితే ఆ మెసేజ్ని పురస్కరించుకొని 140 మంది గ్రూప్ సభ్యులు ఉంటే 125 మంది సభ్యులు అటెండ్ అయ్యారు అని చెప్పారంటే కరెక్ట్ టయానికి అది మన గ్రూపు తాలూకు ఐక్యత, అది మన గ్రూపు తాలూకు ఉన్నటువంటి స్థాయి. మనం కూడా సంఘానికి ఏదో ఒకటి చేయాలి, మన బ్రేక్ఫాస్ట్ మన హెల్త్ మొత్తం కాపాడుకుంటూ విద్య మీద, అదేవిధంగా వైద్యం మీద, ఇతర అంశాల మీద కాన్సన్ట్రేషన్ చేయాలి, ఇది మల్టీపర్పస్గా ఉండాలని చెప్పని దీన్ని ఒక ఇంటర్నేషనల్ అసోసియేషన్కి ఎఫిలియేషన్ చేసి సన్ రైజ్ వాకర్స్ క్లబ్గా ఏర్పడి అప్పటి నుంచి మల్టీపర్పస్ తోటి అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నటువంటి వ్యక్తి గల్లా కృష్ణ గారు. మనం ఎవరు సంబంధించినటువంటి వారు, ఎవరు క్రైటీరియా వాళ్ళకి సంబంధించినటువంటి ఆ రోజున ఆ వనసాభనాదన, ఆ రోజున ఆ బ్రేక్ఫాస్ట్, ఆ సారథ్యం, ఈ రోజున దీనికి సంబంధించినటువంటి రేపు రాబోతున్నటువంటి కొత్త ప్రెసిడెంట్ గారు వారి వ్యూ ప్రకారంగా ఇంకెట్లా తీసుకెళ్తారో మనకు తెలియదు. ఆరోగ్యం తీసుకెళ్లేటువంటి స్వభావం ఆ వ్యక్తికి ఉన్నటువంటిది. మనందరం ఒక యూనిటీగా ఉండి, ఒక తాటి మీద ఉండి ఈ ఐక్యతని మన రాబోతున్నటువంటి జనరేషన్ కూడా, రాబోతున్న తరాలకు కూడా ఆరోగ్యం అందించి మనం వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుతారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను రెండు ముక్కలు చెప్పి ముగిస్తాను. ఇక్కడ ఆర్గనైజ్ చేసేవాళ్ళు ఎంత గొప్ప విషయం, అలాగే క్వశ్చన్ వేయకుండా ఆర్గనైజర్కి సహకరించడం కూడా అంతే గొప్ప విషయం అండి. నేను గ్యారెంటీగా, నేను కాన్ఫిడెన్స్గా చెప్తున్నాను, 100 ఏళ్ళ వరకు ఇదే వాకింగ్ చేస్తూ నేను ఉంటానని నాకు నమ్మకం. అందరూ అలా నమ్మాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చక్కగా ఈ సంవత్సరం కాలం ఎంతో చక్కగా నిర్వర్తించినటువంటి మన అధ్యక్షులు శ్రీ గల్లా కృష్ణ గారు లాస్ట్ ఇయర్ సూదాబత్తుల సత్యనారాయణ గారు నేను వచ్చేటప్పటికి ఆయన ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయన చూసి అనుకున్నా నేను, ఈయనతో ఈ క్లబ్బు, ఈ బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాలు, ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా ఆగిపోతాయి అని అనుకున్నా. ఇలా చేసేవాళ్ళు ఎవరు ఉండరు, సహకరించే వాళ్ళు కూడా ఉండరు అనుకున్నా. కానీ దాన్ని మించి వైవిధ్యభరితంగా అన్ని రకాలుగా చక్కటి సేవా కార్యక్రమాలు కానివ్వండి, ఈరోజు పెద్దల కొండలరారు మాట్లాడిన మాటలు నేను విన్నాను. అవి ప్రతి మాట కూడా ఒక చక్కటి ఒక కావ్యం లాంటిది. మందార మకరంద
మాధుర్యమునదేలు మధుపంబువోనే మదనములకు నిర్మల మందాకిని వీచికలతూగు రాయంచ చెనునే తరంగినులకు లలితరసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల చేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోర కంబరగునే సాంద్రనీహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త చిత్తమేరేతి ఇతరముల చేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా నా పేరు సచిదానంద రెడ్డి అండి. చాలా ఒక ఫ్రెండ్షిప్ అండి అట్మాస్ఫియర్. నాట్ ఓన్లీ ఫ్రెండ్షిప్ ఎప్పుడో పోయింది. అందరూ ఒక కుటుంబ సభ్యులం అనే భావం, ఒక బావ, ఒక మామ, ఒక అన్న, ఒక తమ్ముడు, ఇట్లా అన్ని రకాల ఇది కూడా ఇక్కడ వచ్చేసినాయి. సోదాబాద్ సత్యనారాయణ గారి తర్వాత నుంచి మన గల్లా కృష్ణ గారు ఛార్జ్ తీసుకొని ఆయన కూడా చాలా సక్సెస్ఫుల్గా ఈ ఈవెంట్ ఈ సంవత్సరాన్ని కంటిన్యూ చేశారు. రాబోయే ప్రెసిడెంట్ కొండా శ్రీనివాస్ చౌదరి గారు కూడా దీన్ని ఇంతకంటే కూడా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్. కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. మనం వివిధ ప్రాంతాల నుంచి, వివిధ వర్గాల నుంచి, వివిధ హోదాల నుంచి ఇక్కడికి వచ్చి వివిధ నుంచి ఏకమయ్యి ఒకే కుటుంబ సభ్యుల్లాగా మెలుగుతున్నాం. ఈ సన్ రైజ్ క్లబ్ ఇంతవరకు చక్కగా సక్సెస్ఫుల్గా నడిచింది. ఇంకా భవిష్యత్తులో కూడా చాలా రోజులు, చాలా సంవత్సరాలు ఇట్లా కంటిన్యూ అవుద్దని గ్యారంటీగా నా మనసుకు అనిపిస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఆరోగ్యం కోసం నడక ప్రారంభించి ఒక సమూహంగా ఏర్పడి సన్ రైజ్ వాకర్స్ క్లబ్గా రూపాంతరం చెంది ఈ రోజున వాకర్స్ ఇంటర్నేషనల్లో బెస్ట్ సర్వీస్ యాక్టివిటీ రావటానికి దోహదపడిన ప్రతి ఒక్క కుటుంబ సభ్యునికి పాదాభివందనం తెలియజేసుకుంటూ ప్రతి మెసేజ్ జనరల్గా మెసేజ్ బాబురావు గారు పెడితే నేను ఫార్వర్డ్ చేస్తానండి. దానిలో నాదేం లేదు. బాబురావు గారికి ఒక బాబురావు గారికి ఒక థీమ్ చెప్తానండి. ఈరోజు మీరా వెంకటేశ్వర గారి బర్త్డే, లేకపోతే ఇలా సేవా కార్యక్రమం అని నేను బాబురావు గారికి నేను చెప్పిన వెంటనే మెసేజ్ ఏ టైంలో ఆయన ఇబ్బందిగా ఉన్నా సరే, ఆయన ఏసీటీవో అండి. జనరల్గా మనందరం వివిధ రంగాల్లో ఎవరి రంగాల్లో వారు నిష్ణాతులుగా ఉన్నాం. ఆయన ఏసీటీవోగా ఉన్నప్పటికీ ఆయన సమయాన్ని కేటాయించి మన గ్రూప్కి చాలా అద్భుతమైన సేవ చేశారండి. వారికి కూడా సభాముఖంగా ప్రత్యేక ధన్యవాదాలండి. అలాగే వయసులో చిన్నవాడిని అండి నేను. మంగయ్య గారండి. మంగయ్య గారు నా వయసులో పెద్దవాడు, నా తండ్రి సమానుడు అండి ఆయన. నేను సార్ ఇలా చేద్దాం, ఇంతమంది ఫోన్లు మాట్లాడదామా, ఇలా చేద్దామా అంటే ఏ రోజు కూడా ఏంటి కృష్ణ అనే మాట అనలేదండి. నిజంగా వారికి పాదాభివందనం సార్. మంగయ్య గారు నిజంగా మంగయ్య గారికి పాదాభివందనం అండి. అలాగే మనకి ట్రెజరర్, ఫైనాన్స్ మినిస్టర్, మొన్ననే మనం అందరూ పదవులు కూడా ఇచ్చుకున్నామండి సరదాగా. మనం ఎర్రశెట్టి రాఘవ గారికి విదేశీ వ్యవహారాల శాఖ ఇచ్చాం. ఇలా మనం శాఖలు కూడా మన బాబురావు గారికి వాణిజ్య పనులు ఇచ్చామండి. అలా మనం సరదాగా కొన్ని శాఖలు ఇచ్చాం. ట్రెజరర్ గారండి, ఏ ఒక్క రూపాయి మీరు నమ్మండి, ఒక్క రూపాయి కూడా వేస్ట్ అవ్వకుండా మన గ్రూప్ని ఈ విధంగా రన్ చేయడం అంటే ప్రధాన కారకుడు మన పడవల కృష్ణారావు గారు.
మన గ్రూపు ఈ విధంగా ఎక్కడా కూడా చిన్న మచ్చ కూడా లేకుండా ఉందంటే ప్రధాన పాత్ర అండి. నేను ఈ సంవత్సరం ఇంత మన గ్రూప్ ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి ఈ ముగ్గురు ప్రధాన మన ట్రెజరర్ గారు, మంగయ్య గారు, వీళ్ళు ప్రధాన కారణం అండి. నాకు తెలిసి మిర్యాల వెంకటేశ్వర గారికి, కొండలరావు గారికి ఇవాళ వాళ్ళున్న స్టేజ్కి నేను ఎప్పుడు ఫోన్ చేసినా మన గ్రూప్ అవసరం నిమిత్తం సార్ మిమ్మల్ని కలుస్తానని చెప్పిన ఏ రోజు కూడా ఇప్పుడేంటయ్యా అనే మాట అనలేదండి. వాళ్ళు నిజంగా సభాపూర్వకంగా వారిద్దరికి పాదాభివందనం తెలియజేస్తూ ఇలాగే మున్ముందు మన సన్ రైజ్ వాకర్స్ క్లబ్ ఎన్ని అవాంతరాలు వచ్చినా ముందుకు వెళ్ళాలని, ముందుకు వెళ్ళే విధంగా మీరు అందరూ సహకరిస్తారని తెలియజేసుకుంటూ జై హింద్ అండి. सनराइज वाकर्स ग्रुप को सभी सदस्यों को नमस्कार। सनराइज ग्रुप है बेस्ट ग्रुप, विजयवाड़ा नंबर 1 ग्रुप। ऑल प्रोग्राम इज वेरी वेल, सभी का सपोर्ट, कृष्णा गारू ऑल पर्सन मेंबर ग्रुप का सपोर्ट रहता है। सभी प्रोग्राम अच्छा से अच्छा होता है और हमको तेलुगु तो नहीं आता है। ధనమేరా అన్నిటికీ మూలం, ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం. ధనమేరా అన్నిటికీ మూలం, ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం. ధనమేరా అన్నిటికీ మూలం. మానవుడే ధనమన్నది సృజించెనురా, దానికి తానే తెలియని దాసుడాయరా. మానవుడే ధనమన్నది సృజించెనురా, దానికి తానే తెలియని దాసుడాయరా. ధనలక్ష్మిని అదుపులోన పెట్టిన వాడే, ధనలక్ష్మిని అదుపులోన పెట్టిన వాడే గుణవంతుడు, బలవంతుడు, భగవంతుడురా. ధనమేరా అన్నిటికీ మూలం, ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం. ధనమేరా అన్నిటికీ మూలం. అన్నదమ్ములును అన్నదమ్ములును ఆలు బిడ్డలును కన్న తల్లిదండ్రులును స్నేహితుల్ బంధువుల్ వెంటరారు తుదిన్. వెంట వచ్చునది అదే సత్యము, అదే యశస్సు. స్థిరమై స్థిరమై సంపదలెల్ల వెంటను కరీతిని సాగిరావు. ఏరికిన్ ఏ సరికిన్ ఏ పాటు విధించెనో విధి, విధి అవశ్య ప్రాప్యంబు, అదానినెవ్వరు తప్పించెదరు. ఉన్నవాడనని ఉన్నవాడనని ఏదో ఉన్నవాడనని గర్వం వేరికిన్ కాదు. కింకరుడే రాజగున్ రాజే కింకరుడగున్. అది అది కాలానుకూలంబుగా వాకర్స్ క్లబ్ మెంబర్స్ అందరికీ నా నమస్కారాలు. నా వయసు ప్రస్తుతం 75 సంవత్సరాలు. నాకు 10 సంవత్సరాల క్రితం పార్కిన్సన్ అనే వ్యాధి వచ్చింది. పార్కిన్సన్ వచ్చిన వాళ్ళల్లో
మళ్ళీ కోలుకుని ఈ స్థితికి రావడం అన్నది కళ్ళ ఎక్కడ జరగలేదు. చాలామంది చనిపోయారు, చాలామంది బెడ్ మీద ఉన్నారు. కానీ నేను వాళ్ళందరినీ అంతకన్నా ఎక్కువ సీరియస్ అయిపోయి చనిపోయే టైంలో ఇక్కడికి వచ్చాను. నేను చనిపోతాననే నమ్మకంతో ఇక్కడికి వచ్చాను. ఇక్కడ మా ఊరు దగ్గర ఇక్కడ నుంచి తేలికను హైదరాబాద్ నుంచి. కానీ దాంట్లోంచి పార్కిన్సన్లోంచి బయటపడాలంటే ఏం చేయాలి? ప్రతిరోజు మనం యాక్టివ్గా ఉండాలి. చాలా సంతోషం. మీ అందరితో ఇంతకాలం నేను మీతో పాటుగా మీ వయసు వాళ్ళలో ఇంకా చిన్నవాడిని. ఇవాళ నేను 75 నాకు వచ్చిన వయసు అయినా నేను అనుకోను, నేను చిన్నవాడిని అనుకుంటా. నా ప్రస్తుతం నాకు మెంటాలిటీ నాకు 25-30లో ఉన్నట్టుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు. ఎవ్రీబడి, నేను రిటైర్డ్ అయ్యి ఇప్పటికి 8 సంవత్సరాలు అయిందండి. ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో పనిచేశాను. ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్ లాంటి మహారత్న కంపెనీస్లో పనిచేయడం జరిగింది. తదుపరి నేను రిటైర్డ్ అయినాక ఈ బీపీలు, షుగర్లు ప్రమోషన్స్గా వచ్చినాయి. దానికి నివారణ కోసం ఏం చేయాలని ఆలోచించి ఈ యొక్క క్లబ్లో 2 సంవత్సరాల నుంచి మన మిత్రులు పెద్దలు కొండలరావు గారు, వెంకటేశ్వరరావు గారు, మిగతా తదితరులు అందరూ కూడా ఈ రోజున మన గల్లా కృష్ణ గారి ఆధ్వర్యంలో ప్రెసిడెంట్గా ఆయన ఈ యొక్క వాకర్స్ అసోసియేషన్ చాలా ముందుకి తీసుకున్నట్టు చాలా కార్యక్రమాలు నిర్వహించటం అందరికీ కూడా ఆనందదాయకరంగా ఉందని మరొకసారి విన్నవించుకుంటున్నాను. సన్ రైజర్స్ వాకర్స్ గ్రూప్ సభ్యులందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఈ సందర్భంగా పెద్దవాళ్ళందరూ మాట్లాడడం జరిగింది. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా సార్. మనకి వాకింగ్, ఎక్సర్సైజ్ ఎంత అవసరమో డైట్ ప్లాన్ కూడా చాలా అవసరం సార్. ప్రతి ఒక్కరికి కూడా డైట్ ప్లాన్ చేసుకోండి సార్. డైట్ ప్లాన్ చేసుకుంటే మన ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఉండగలుగుతాం సార్. నమస్కారం. నమస్కారం అండి. నా పేరు శేషబాబు అండి. నేను కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్నానండి. ఈరోజు నేను ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వడానికి నైటు అరకు నుంచి బయలుదేరి 6:30కి మన కృష్ణ గారు నాకు మీరు ఎలాగైనా ఉండాలి శేషబాబు గారు, ఉండాలంటే నేను అరకు నుంచి నా ప్రోగ్రామ్ అంతా క్యాన్సిల్ చేసుకొని కృష్ణ గారు ఆయన మాట ప్రకారం, ఆయనకి ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు వచ్చానండి. నేను విజయవాడ 5:30కి వచ్చానండి. 5:30కి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నానండి. నేను ఒక్క విషయం చెప్పదలిచానండి. కృష్ణ గారు లాంటి యువ నాయకులు, అట్లాగే శ్రీనివాస్ గారు నాటి అనుభవజ్ఞులు మనకి వాకర్స్ క్లబ్కి ఎంతైనా అవసరం ఉందండి. ముందు ఇంకా అభివృద్ధి చెందాలని అందరం సఖ్యతగా ఉండి అరమరికలు లేకుండా అందరం ఈ వాకింగ్ క్లబ్ని సాగించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలండి. సన్ రైజ్ వాకర్స్ క్లబ్ సభ్యులందరికీ, కుటుంబ సభ్యులందరికీ ముందుగా ధన్యవాదాలు. అప్పట్లో ఉన్నటువంటి గ్రూప్ మెంబర్స్ సుమారుగా ఒక 80-90 మంది లోపే ఉన్నారు. కానీ ఆ సంవత్సరం పూర్తి చేసరికి సుమారుగా 115 మంది దాకా ఆయన పూర్తి చేశారు. తర్వాత ఆయన వారసత్వం తీసుకుని బాబాయ్ అబ్బాయిలాగా వెలిగేటువంటి ఇద్దరు కూడా కృష్ణ గారికి ప్రెసిడెంట్గా, పార్కులు ఎప్పుడు కనపడినా కూడా అబ్బాయి అని చెప్పి ఆయన పిలిచేవారు, బాబాయ్ అని చెప్పి కృష్ణ గారు పిలిచేవారు. అలాగే వాళ్ళిద్దరే కాకుండా మిగిలిన అందరినీ కూడా అన్న, తమ్ముడు అని అనుకుంటానే కలిసిమెలిసి మెలుగుతా సంవత్సరం పాటు వాళ్ళతో పాటు నేను కూడా కలవడం జరిగింది. తర్వాత అనివార్య కారణాల వల్ల మనకి క్లబ్బు పేరు మార్చాల్సి వచ్చినప్పుడు కూడా ఈ మార్చుకున్న పేరు కూడా సన్ రైజ్ క్లబ్ అని పెట్టడం అనేది చాలా గర్వకారణంగా చెప్పుకోవాలి. ఎందుకంటే సన్ రైజ్ అంటే దానికి ఎప్పుడు తిరిగి ఉండదేక, ఎప్పుడు కూడా అది వెలుగొందుతూ ఉంటుంది తప్పితే దాన్ని ఎవరైనా పట్టి వెనక్కి లాగాలన్నా కూడా అది ఆగేది కాదు. కాబట్టి ఎవరైతే మనకి ముందుకు వచ్చాడు కొండా శ్రీనివాసరావు గారు కానీ తర్వాత వచ్చేవాళ్ళు కానీ ఎవరైనా సరే వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలకి మనందరూ సహకారం అందిస్తూ మనం కూడా మనకు చేతనం చేయగలిగితే ఎప్పుడు కూడా దేదీప్యమానంగా మన సన్ రైజ్ వాకర్స్ క్లబ్ని పెంచుకోవచ్చు అని చెప్పేసి వెలుగొంద విధంగా నడిపించుకోవచ్చు అని చెప్పేసి పెద్దల సహకారంతో మనందరం చేయాలని చెప్పి కొండలరావు గారికి, మిర్యాల వెంకటేశ్వర గారికి, సోదాబత్తుల సత్యనారాయణ గారికి, గల్లా కృష్ణ గారికి, కాబోయే శ్రీనివాస్ చంద్రుడి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరి మన గ్రూప్ తరపున ఏ విధమైన, నేను ఇందాక మర్చిపోయాను క్షమించాలి, గ్రూప్ తరపున ఏ విధమైన బ్యానర్ ఐటమ్ కానివ్వండి,
మనం ఫ్లెక్సీలు కానివ్వండి, మన వనభోజనాలకు సంబంధించిన టికెట్లు కానివ్వండి, ఏ విధమైన హెల్ప్ కావాలన్నా ఫస్ట్ నేను ఫోన్ చేస్తే ఇక్కడ వరకు నువ్వు రావవసరం లేదు, నాకు ఒక చిన్న మెసేజ్ పెట్టు చాలని చెప్పి నాకు సహకరించిన వారిలో అగ్రగణుడండి మన వేమూరు రవి గారండి. అలాగే తోట నాగేశ్వరరావు గారు. అలాగే మనం ఏ మెసేజ్కి అయినా సరే రూపాంతరం దాన్ని తీర్చిదిద్దిన రెడ్డి గారండి, గున్నా శ్రీనివాసరెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలండి. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా, నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహమొకటేనురా, స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా. తులతూగే సంపదలున్నా స్నేహానికి సరిరావన్నా, పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరికారన్న, మాయా మరును తెలియని చెలినే ఎన్నడు తరగని పెన్నిదిరా, ఆ స్నేహమే నీ ఆస్తిరా, నీ గౌరవం నిలిపేనురా, సందేహమే లేదురా, స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. ಅಯ್ಯಾರೆ ಬೂರೆಲಿಲ್ಲ ಅವರವರ ಗಾರೆಲಲ್ಲ ಅಯ್ಯಾರೆ ಬೂರೆಲಿಲ್ಲ ಒಕ್ಕೋರೆ ಅರಿಸಲಿಲ್ಲ ಎಲ್ಲ ನಾಗೆ ಚೆಲ್ಲ ವಿವಾಹ ಭೋಜನಂಬು ಚಿಂತೈನ ಮಂಟ ಕಂಬು ಇಯಾಲ ಮಾರಿದಿಂದು ಒಕ್ಕೊಕ್ಕೊ ನಾಗೆ ಮುಂದು సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో వనభోజనం కానీ మిగతా కార్యక్రమాలు జరిగిన ఈ సంవత్సరం నా టెన్యూర్లో జరిగిన ఎవరో ప్రెసిడెంట్గా ఉన్నారనేది కాదు, ఏ కార్యక్రమం అయినా ఓన్ వెహికల్తో వచ్చిన ప్యాకేజ్ వెహికల్
కూడా నిర్దిష్టమైనటువంటి కార్యక్రమాలతోటి, నిర్దిష్టమైనటువంటి అవగాహనతోటి మన స్వభావం అనేటువంటిది గౌరవించు, గౌరవించు, గౌరవించబడు, గౌరవించు, గౌరవించబడు. ఏ వ్యక్తిని కూడా తోలనట్టం కానీ, ఏ వ్యక్తిని కూడా అండర్ఎస్టిమేట్ చేయటం కానీ, ఏ వ్యక్తిని కూడా కించిపరిచే విధంగా మాట్లాడటం కానీ చేయటం అనేటువంటిది మనిషి తాలూకు నివృత్తి అవ్వకూడదు. చిన్న ఎగ్జాంపుల్, చిన్న ఉదాహరణ చెప్తా. అడవిలో ఏనుగు ఎదురొస్తామన్నా, అడవిలో ఏనుగు వస్తా ఉన్నది, ఎదురుగా 4 చీమలు వెళ్తా ఉన్నాయి. ఈ చీమలు అంటా ఉన్నాయట ఏమని, అరే ఇంత పెద్దవాళ్ళమి, 4 వస్తామన్నాం, ఆఫ్టర్ ఏనుగు పక్కన కూడా తెలీదా అందట ఒక చీమ. సెంటోదర మరేద్దామా అని చెప్పి అంద రెండోది, చంపడం ఎందుకులే కానీ 4 కళ్ళు ఇరిచేద్దామని చెప్పి అంద మూడోది, 4వది దాని కర్మ, దాన్ని వదిలేద్దాం, దాని కర్మ మనకి దాని సంబంధం వదిలేద్దాం అని చెప్పి పక్కకి అహం భావం అంటే అట్లా ఉంటుంది. ఏనుగు ఎక్కడ, చీమ ఎక్కడ? చీమకు సంబంధించినటువంటి ఆ భావన అనేటువంటిది ఆ రకం చెప్పండి కాదు. మన సంబంధించినటువంటి ఎప్పుడు కూడా అది ఏనుగా, చీమ, ఇంకోట అనేటువంటిది కాదు. ప్రతి ఒక్క వ్యక్తిని కూడా మన సంస్కారంతో అయినటువంటి పదాలతో ఆ రకం మెప్పించాలి, ఒప్పించాలి, నేర్పాలి. ఆ రకం చేస్తే అప్పుడే మనకు సంబంధించినటువంటి మనుగడ అనేటువంటి ముందుకు వెళ్తుంది. జీవితం చాలా గాలిపోడదండి, ఎప్పుడు వెళ్తుంది ఎప్పుడు జరుగుతుంది చెప్పడం కాదు. ఆ రకం ఈ సంవత్సరం మొత్తం కూడా ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఏ రకం చేయాలని చెప్పని ఆ రకంగా సంబంధించినటువంటి ముందు నడిపినటువంటి వ్యక్తి గల్లా కృష్ణ గారు. వారికి మనం ఒకసారి సన్ రైజ్ వాకర్స్ క్లబ్ 2025 నవంబర్ 23వ తేదీన శ్రీ గల్లా కృష్ణ గారి అధ్యక్షతన నిర్వహించిన యానివర్సరీ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసిన ప్రతి సభ్యునికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సందర్భంగా మన సన్ రైజ్ వాకర్స్ క్లబ్ విజయంలో ముఖ్య భూమిక పోషించిన మన సభ్యులకు కృతజ్ఞతలు తెలియచేయటం మన విధిగా భావిస్తూ, ముందుగా ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి ఏవి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి విజయవంతం చేసిన సాయి డిజిటల్ స్టూడియో అధినేత గౌరవనీయులు శ్రీ ఆత్మూరి శ్రీనివాసరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే తన హోదా సైతం పక్కన పెట్టి క్లబ్ కమ్యూనికేషన్ నిమిత్తం అడిగింది తడువుగా సమయ స్ఫూర్తితో అర్థవంతమైన మెసేజెస్ క్రియేట్ చేసి ఆనాటి నుంచి నేటి వరకు పంపించటమే కాక ఎంతో విలువైన సమయాన్ని సైతం కేటాయిస్తూ క్లబ్ కు సేవ చేస్తున్న గౌరవనీయులు జిఎస్టిఓ శ్రీ అల్లూరి బాబురావు గారికి ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు. మరియు తన మధురమైన గాత్రంతో ఎందరో ప్రముఖులచే అభినవ గాన గంధర్వులుగా ప్రశంసలొందిన మన గౌరవ సభ్యులు మరియు ఈ ప్రతిష్టాత్మకమైన ఏవి మేకింగ్ ఫైనల్ కార్యక్రమానికి తన విలువైన స్టూడియో సమయాన్ని కేటాయించి టెక్నికల్ గా తన వంతు కర్తవ్యం సహకరించడమే కాక ఇందులో తన గాత్ర దానం సైతం అందించి రంజింపచేసిన ప్రముఖ డబ్బింగ్ స్టూడియో యువన్ రికార్డింగ్ స్టూడియో అధినేత మరియు గాయకులు గౌరవనీయులు శ్రీ గోగుశెట్టి ఉమా మహేశ్వరరావు గారికి ప్రత్యేక కృతజ్ఞతాభివందనములు. ఈ సక్సెస్ లో భాగమైన గౌరవ సభ్యుల ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ విజయానికి ఎంతో విలువైన గైడ్ లైన్స్ ఇస్తూ అనుక్షణం వెన్నంటి ఉండి సహకరించిన గౌరవ పెద్దలకు పాదాభివందనాలు. ఇట్లో సన్ రైజ్ వాకర్స్ క్లబ్ పాలక వర్గం.